కొట్టుపో నువ్వు కొట్టు పోయి ఎంత అయ్యో 2 కొట్టు. ఈరోజు సాయంత్రం ముఖ్యంగా ఇక్కడ అందరూ కలవడం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజా సమస్యలన్నీ తీరుస్తారని ఆ దేవదేవుడైన నరసింహస్వామిని కోరుకుంటూ ఆయన పేరుతో అర్చన చేసి 101 టెంకాయ కొట్టి ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ అతి తొందరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన సేవలు పునః ప్రారంభించాలని. ఎందుకంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గతంలో అంటే 2 సంవత్సరాలకు ముందు గత ప్రభుత్వంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి పథంలో పరిగెడుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలు చాలా ముఖ్యం, చాలా అవసరమని కోరుకుంటూ ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావాలని ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో అందరి ఆధ్వర్యంలో కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో ఆయన తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని ప్రజాసేవలో ముందుకు రావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత. ఆయన కూడా తొందరగా కోలుకొని ప్రజాసేవల్లో రావాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో ఈరోజు 101 టెంకాయతో ఆయనకు దేవుని సమర్పించి కొట్టడం జరిగింది. అందరికీ ఆరోగ్యాలు సమర్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్, జై భారత్ మాత. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభాకాంక్షలు ఈరోజు ఉదయం నుంచి కూడా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో మన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండి మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆయనకు ఆరోగ్యాలు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇవ్వాలని చెప్పేసి ఇంకా మన రాష్ట్రం ముందు తీసుకుని కోరుకుంటూ, అదేవిధంగా మనం చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఆయన శక్తి వంచన లేకుండా కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో ఎంతో కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారంటే ప్రజానాయకుడు. మనం చూసాం, చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మనకు తుఫాను వచ్చినప్పుడు మన రాష్ట్రంలో విజయవాడలో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే తన సొంత ఖర్చులు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి మహానుభావుడు ఆయన. అదేవిధంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ మామయ్య మా ఊరికి దారి లేదని చెప్పి చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే మరుసటి రోజే వాడికి శాంక్షన్ చేయించి వాడికి దారి చేపించినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ప్రజల యొక్క క్షేమం కోసం, ప్రజల కోసం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు పోతున్నారు. కానీ ఈ మధ్య ఏదో చిన్న శస్త్రచికిత్స పవన్ కళ్యాణ్ గారికి మన ఉప ముఖ్యమంత్రి గారు జరగడం జరిగింది. కానీ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రహ్లాదికి మోక్షం ఇచ్చినటువంటి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా 100 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి 101 కాయ ఇక్కడ
సమర్పిస్తూ టెంకాయ భగవంతునికి ఆయన ఆరోగ్యాలతో ఉండి తొందరగా మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నో ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయనకు సంపూర్ణంగా ఉండాలని ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల దీవెనలు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని చెప్పేసి ఉంటాయని చెప్పేసి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఆ దేవదేవుని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాం. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత.